ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్‌కొచ్చాము. సో, చాలామందికి సమాజంలో ఒక ప్రశ్నలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ట్రాన్స్ అనంగానే బెగ్గింగే చేస్తారా? సెక్స్ వర్కే చేస్తారా? వాళ్ళు కష్టపడి పని చేయలేరా? గౌరవంగా బ్రతకలేరా? అనే ప్రశ్నలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పటానికి ఈరోజు మనం ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. తనెవరో కాదండి, ప్రేమ్ లీల. తను జూట్ బ్యాగ్ మేకర్. సో, ప్రేమ్ లీల క్రియేషన్స్ స్టార్ట్ చేసేసి జూట్ బ్యాగ్ మేక్ చేయడంతో పాటుగా అనేక రంగాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీస్ నుండి అనేక చోట్ల జూట్ బ్యాగ్స్‌ని సేల్ చేస్తున్నారు. జూట్ బ్యాగ్‌తో పాటుగా పెయింటింగ్స్ కూడా వేస్తుంటారు ప్రేమ్ లీల గారు. అసలు ప్రేమ్ లీల గారు పుట్టింది పేద కుటుంబంలో అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల ప్రేమ దొరికినప్పటికీ కూడా చప్పట్లు ఆదరించిన వేళన్నట్టుగా కమ్యూనిటీకి వచ్చి కమ్యూనిటీలో స్టార్టింగ్ తనకి ఏ మార్గం దొరకక సెక్స్ వర్క్ని చూస్ చేసుకున్నారనమాట. సెక్స్ వర్కర్గా కొంతకాలం పనిచేసిన తర్వాత సో ఐ వాంట్ టు లివ్ మై రెస్పెక్టబుల్ లైఫ్, నా బ్రతుకు నేను గౌరవంగా బ్రతకాలి, సమాజంలో వస్తున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను ఇవ్వాలి. తను జూట్ బ్యాగ్ మేకర్గా తయారయ్యి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారనమాట. మరింకెందుకు ఆలస్యం, ప్రేమలీలతో మాట్లాడి తన లైఫ్ స్టైల్ ఏంటి, తను జూట్ బ్యాగ్ మేకింగ్లోకి ఎందుకు వచ్చింది, సెక్స్ వర్కర్గా ఎందుకు మానేసింది, సో కమ్యూనిటీ ఎలా చప్పట్లు తను ఎలా ఆదరించాయి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ విషయాలన్నీ కూడా తనతో మాట్లాడి తెలుసుకున్నాను. హాయ్ ప్రేమ, ఎలా ఉన్నావు? బావున్నా హర్షిని. సో మేము హిట్ టీవీ ద్వారా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ప్రోగ్రామ్ చేపట్టామన్నమాట. ఎందుకంటే ఎవ్రీ లైఫ్ బ్యూటిఫుల్, నాట్ ఓన్లీ మెన్ లైఫ్, నాట్ ఓన్లీ ఫీమేల్ లైఫ్, ట్రాన్స్ లైఫ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా కొంతమంది అచీవ్ చేస్తున్నటువంటి ట్రాన్స్జెండర్స్ లైఫ్ జర్నీని మేము ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ షో ద్వారా. సో నీ లైఫ్ జర్నీని మనం కూడా తీసుకెళ్దాము. దానిలో భాగంగా మీ చైల్డ్హుడ్ నుండి నీ లైఫ్ జర్నీని స్టార్ట్ చేద్దాం ఎలా అనేది. ఓకే. సో నువ్వు పుట్టింది, పెరిగింది ఎక్కడ? నేను ఇక్కడ సికింద్రాబాద్ లోకలే నాది. ఓహ్! లోకల్. లోకల్‌లోనే పుట్టాను, పెరిగాను. హ్మ్. ఆహ్, ఇంటర్మీడియేట్ వరకు రెగ్యులర్ గవర్నమెంట్ కాలేజీ వరకు గవర్నమెంట్ ఆహ్, ఆహ్, పరిధిలోనే అయింది నా స్టడీ మొత్తం. ఓకే. తర్వాత కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల అంబేద్కర్ యూనివర్సిటీ ఆహ్, డిస్టెన్స్‌గా చేశాను. ఓకే. అయితే మీ ఫ్యామిలీలో రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఐ మీన్ నిన్ను ఏ ఏజ్‌లో గుర్తించుకున్నావు? నువ్వు ట్రాన్స్‌గా ఫస్ట్ నేను మా ఫ్యామిలీ వచ్చేసి చాలా పెద్ద ఫ్యామిలీ. హ్మ్. దాంట్లో నా యొక్క చిన్నతనప్పుడు చిన్న ఉన్న ఆ టైంలో మొత్తం నాలో అమ్మాయి ఆలోచనలు, అమ్మాయి ప్రవర్తనలు, అమ్మాయి నడవడి, అమ్మాయి మాటలు అది తీరిగా నాలో జరుగుతూ ఉన్న ఏ ఏజ్ క్రమము. నుండి? అది ఏజ్ అంటూ ఒక 8, 9 ఇయర్స్ నుండి నాలో 8, 9 ఇయర్స్. అది రన్ అవుతుంది గానీ తల్లిదండ్రులు చిన్న పిల్లోడే అనుకుంటారు. కానీ నాకేంటి హ్మ్. మంచిగా పసుపు పెట్టుకోవాలి, మంచిగా పౌడర్ పెట్టుకోవాలి, కాటిక పెట్టుకోవాలా, హ్మ్. తర్వాత అమ్మాయిలాగా ఉండాలా, అద్దం యెస్. ముంగట ఉండాలి, మేకప్ ఉండాలి అన్నట్టు అవును. నాలో రోజుకి ఆ టైంలోనే స్టార్ట్ కావడము. ఆ విధంగా నేను రన్ చేసుకుంటూ మొదలుపెడుతూ నా యొక్క జీవనాన్ని ఫ్యామిలీలో ఆ విధంగా స్టార్ట్ చేశాను. కానీ హ్మ్. ఆహ్, నేను ఎప్పుడైతే ఈ యొక్క జర్నీ నేనొక ట్రాన్స్ అనే ఒక వ్యక్తిని ఎప్పుడైతే నేను నా యొక్క వయసు 17, 18 సంవత్సరాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, వచ్చాయో ఓకే. అప్పుడు నేను నిర్ధారించుకున్న నాలో నేను ఒక ఆహ్, వేరే అంటే నేను నా యొక్క ఆశ ఏదో, నా కోరికేదో చంపుకోకుండా, హ్మ్. నేను గూడా ఒక నార్మల్ వ్యక్తి ఏ విధంగా జీవిస్తున్నాడో, నేను గూడా జీవించొచ్చు అనే ఒక నిర్ధారణ నేను తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ విధంగా నేను ఇంటర్మీడియేట్‌లోనే నా ఫ్రెండ్స్ కొంతమంది కలవడం, తర్వాత ఆ ఫ్రెండ్స్ తోటి నా యొక్క స్టడీ జరుగుతున్నప్పుడు మాకు నాలాంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఇక్కడ పారడైస్ దగ్గర కొంతమంది వ్యక్తులున్నారు. కమ్యూనిటీ వ్యక్తులు. వాళ్ళతో స్నేహ భావాలు ఏర్పడడము. వాళ్ళ యొక్క లైఫ్ నువ్వు ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు. యెస్. ఓకే. వాళ్ళ యొక్క ఏమంటారు? వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు, వాళ్ళ యొక్క వీధి విధానాలు అన్నీ చెప్తుంటే సేమ్ డిట్టో నాలాగే అనిపిచ్చింది. ఓహ్! ఆ! ఓకే. అలా నాలా అనిపియడంతోటి నేను గూడా సరే ఈళ్ళు ఎంత నాలాంటి వ్యక్తులే ఉన్నారు గదా! నేను గూడా వీళ్ళతోటి ఉండొచ్చు, మాట్లాడొచ్చు, చేయొచ్చు అనే ఒక ఆ వాతావరణం ఆ యొక్క టైంలో కలిగినప్పుడు ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ ఈవినింగ్ పూట మేమక్కడ ఆ గ్రౌండ్‌లో మీట్ అయ్యేవాళ్ళం. పబ్లిక్ గ్రౌండ్‌లో, జిమ్‌ఖానా గ్రౌండ్‌లో ఆ విధంగా
మీట్ అయ్యి మాట్లాడుకొని మంచి ఏదో, చెడేదో అనే విషయాల కోసం బాగా చర్చించుకునేవాళ్ళం. ఓకే. ఐ నో దట్ పెయిన్ ప్రేమలీల. ఎందుకంటే మనం ఒక అబ్బాయి బాడీలో ఉన్నప్పటికి కూడా అమ్మాయి ఆలోచనలు, అమ్మాయి బిహేవియరు నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అనుకుంటాం. కానీ సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేయదు. నువ్వు అబ్బాయివి అంటారు. బలవంతంగా అబ్బాయి డ్రెస్సులేసుకొని స్కూల్‌కెళ్ళమంటారు. అబ్బాయిలతో ఆడుకోమంటారు. అమ్మాయిలతో ఆడుకోవద్దంటారు. ఇదొక మనకి మనం చేసుకునే అంతర్మథనం. యుద్ధం, ఒక యుద్ధం లాంటిది. నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అంటాం మనం. సొసైటీ ఏమో ఆ చిన్న వయసులో నువ్వు అబ్బాయివి అమ్మాయిలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అనేసి మనల్ని అనుక్షణం నిందిస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ నుండి, రిలేటివ్స్ నుండి, స్టూడెంట్స్ నుండి అన్ని చోట్ల. యెస్. నువ్వు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేస్తావా? ఎవరి నుండన్నా అసహించబడటం, ఎవరినైనా తిట్టబడటం అలాంటివి. ఇప్పుడు నా లైఫ్‌లో నేను చాలా ఫేస్ చేశా. అలా నీ లైఫ్‌లో ఏం జరిగినాయి? స్పే అలాంటి సమస్యలు చాలా నేను ఎదుర్కొన్నాను. ఓకే. చిన్నన్నప్పుడు నేను ఈ విధంగా బాసలు తోమడము, ముగ్గులు పెట్టడము, హుహు. ఆహ్, వెరైటీగా నేను నడవడము, ఇవన్నీ చూసిన వాళ్ళందరూ నన్ను చెక్క, చెక్క అని అనడము, హ్మ్. 0.5 అనడము, ఇలాంటి పదాలతోటి నన్ను బాధపరచడం అవన్నీ ఎంతో నాకు చిన్నన్నప్పుడు చాలా దుఃఖం కలిగించాయి. ఆ విషయం తీసుకెళ్ళి అమ్మవారికి చెప్తే అమ్మవాళ్ళు చాలా వాళ్ళతోటి గొడవ పడేసి వాళ్ళని ఈ విధంగా సాల్వ్ చేసుకొని నన్ను మాత్రము ఆహ్, ఆ యొక్క ఏదైతే నేను అనుభవించానో హ్మ్. ఆ బాధ నుండి రిలీఫ్ చేసేవారనమాట. అమ్మ, నాన్న సపోర్ట్ మంచిగుండేదా? యెస్. సపోర్ట్ ఉండేది. కానీ నేను ఇలా ట్రాన్స్ ఈ యొక్క మారిపీడి అనే వ్యక్తిరాలు అవుతదని వాళ్ళ ఉద్దేశ్యం కాదు. ఓకే. కానీ ఈ వీరు ఏ విధంగా అయితే ఉన్నాడో, ఆ వ్యక్తికి మళ్ళొక వేరే పేరు ఎందుకు పెడుతున్నారనే ఉద్దేశంతోటి వాళ్ళు వెళ్లి గొడవ పడేవాళ్ళు. ఓకే. నిన్నెవరైతే అవమానించారో, అసహించుకున్నారో, హేళన చేస్తారో వాళ్ళతో గొడవ పడేవాళ్ళు. యెస్. సపోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత నువ్వు ఇంటర్మీడియేట్‌కొచ్చాక తర్వాత కొంతమంది ట్రాన్స్‌ని మనలాంటి వ్యక్తుల్ని కలిసావు. అప్పుడు నీకు తెలిసింది సొసైటీ ఏంటి, మనకు కూడా మంచి లైఫ్ ఉంటది అని నీకు అర్థమైంది కదా! యాహ్! అప్పుడు మీరు తల్లిదండ్రులతో డిస్కస్ చేసారా? లేకపోతే కమ్యూనిటీలోకి ఎంటర్ ఎలా అయ్యారసలు? కమ్యూనిటీలోకి ఎప్పుడైతే నేను అక్కడ పబ్లిక్ గ్రౌండ్‌లో అక్కడ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ అయినప్పుడు నన్ను మనకు సంబంధించి కొన్ని ఆఫీసులున్నాయనే ఒక విషయాన్ని నేను అక్కడ తెలుసుకోవడం జరిగింది. ఓకే. అది తెలుసుకున్నాక నేను ఆహ్, ఆఫీస్‌కి వెళ్ళేసి ఆఫీస్‌లో ఉన్న కొంతమందికి నా గురించి చెప్పాను. హ్మ్. వాళ్ళు మాత్రం చాలా డీటెయిల్‌గా చెప్పారు. మీరేమి టెన్షన్ పడొద్దు, ఏం బాధపడొద్దు. మీకు మేమున్నాము. మీకు నేను తోడున్నాము. కాబట్టి మీకు సహాయం చేస్తామనే ఒక ఒక ఏందంటే ఒక గురిలాగా నాకు వాళ్ళు మార్గదర్శికలాగా నాతో సపోర్ట్‌గా ఆ రోజు మాట్లాడడం జరిగింది. సో, మీ తల్లిదండ్రుల సపోర్ట్ ఎలా ఉండింది? సపోర్ట్ అంటూ ఏం లేదు. వాళ్ళకు అందరిలాగే ఒక కొడుకులాగానే వాళ్ళు నిర్ధారించుకొని కొడుకులాగానే నన్ను టీచ్ చేసి హ్మ్. అన్ని విధాలల్లా ఆ విధంగానే నన్ను నడిపించారు. కానీ నేనెప్పుడు గూడా మా తల్లిదండ్రులకు నేను చెప్పలేదు నేనదని. ఓకే. నాలో ఈ కోరికలున్నాయి. నేను ఈ విధంగా అనుకోని నేను మా ఫ్యామిలీకి కానీ ఎవరితో నేను షేర్ చేసుకోలేను. కానీ ఎప్పుడైతే నేను నా ఎ నాకు ఈ యొక్క కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఏర్పడ్డారో ఆ సమయంలో వారితో ఉన్నప్పుడు, వారితో తిరుగుతున్నప్పుడు మా మా బ్రదర్ వాళ్ళకు ఈ ఫ్రెండ్స్ చూసారనమాట. మా ఓకే. బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి హ్మ్. చెప్పారు, "ఇలా మీ బ్రదరు అలా వాళ్ళతోటి తిరుగుతున్నాడు, వాళ్ళతోటి ఉంటున్నాడు, వాళ్ళతో హ్మ్. ఏమేమో చేస్తున్నాడు" అన్నట్టు హ్మ్. చెప్పారనమాట. ఓకే. అది తెలుసుకున్న మా అన్నయ్యలు ఇంటికి రావడము, నన్ను హ్మ్. అవమానంగా మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అవమానంగా మాట్లాడడం, తర్వాత అమ్మ, నాన్నకి చెప్పినాక డ్యాడీ కోపం జేయడం, మమ్మీ కొట్టడం జరిగింది. కొట్టారు. హ్మ్. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏంది? సా ఈ యొక్క కొడుకులాగానే ఎళ్ళాలనే ఆలోచన. హ్మ్. కానీ ఎవరు "నువ్వు అట్లెళ్తున్నావు, అది నువ్వు మా ఇంట్లో కాదని" వెలగొట్టే రకము అప్పుడు లేదు కాబట్టి, నన్ను ఆ వయసులోనే మా తల్లిదండ్రులు గద్దించారు. గద్దించడంతో పాటు ప్రేమ గూడా చూపించారనమాట. తర్వాత ఈ కమ్యూనిటీలోని ఈ విధంగా నేను జాయిన్ అయిన తర్వాత నా ఇంటర్మీడియేట్ ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీలో జరుగుతున్నప్పుడు ఆహ్, నేను కొన్ని సంస్థలలో ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో జాబ్ చేస్తున్నాను. అందులో నాకు సరైన ఫ్రీడమ్ లేకుండే. ఎందుకంటే
నాకు ఇలా బాయ్‌లాగా ఉండాలంటే ఆ యొక్క మనసు రావట్లేదు. ఒప్పుకోదు. యెస్. పక్కన వాళ్ళు అక్కడ ఆఫీస్‌లో గూడా ఈ ఈ ఈడు తేడాగాడున్నాడురా అని గుసగుసలు అవన్నీ విన్నా నేను చాలా సార్ల. ఇట్లా ఈ పదం తేడాగున్నాడు, 0.5 ఇలాంటి పదాలు స్కూల్స్‌లో, కాలేజెస్‌లో నువ్వు ఇంటర్ వరకు చదువుకున్నావు ఆ! కదా! స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఎలా ఉండేది ట్రీట్‌మెంట్? వాళ్ళు పిల్లలు ఏడిపించడం అది చెప్పావు ఆ! కదా! అట్ ద సేమ్ స్కూల్‌లో టైమ్ అయితే అది చాలా మర్చిపోనిది. ఏంటంటే మా ఫ్రెండ్సే పాపం వాళ్ళు ఆహ్, ఆహ్, దాన్ని చూసి అన్నారేమో గాని నాకు ఎప్పుడు వాళ్ళని తిట్టాలని బాధపరచడం లేదు. నువ్వు ఇప్పుడు నేను క్లాస్‌లోకి ఎంట్రీ కాంగానే పో లేడీస్ పక్కన కూర్చోవాలి. ఇవి వచ్చింది కదా! లేడీస్ దగ్గర జరగండి, అటు జరగండి కూర్చుంటాడు అని ఇట్లా నన్ను హేళనగా మాట్లాడేవాళ్ళనమాట. హ్మ్. ఆయన నాకు ఎందుకో వాళ్ళ మీద కోపం వచ్చేది కాదు. తర్వాత అవును. వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి. పరిస్థితి ఆ! అవును. వాళ్ళకి కూడా తెలీదు కదా! చిన్న ఎ వయసు యెస్. పిల్లలు. హ్మ్. యాహ్! యాహ్! సో, కాలేజ్ ఎందుకు మానేసావు ఇంటర్ తర్వాత? ఎనీ కొన్ని రీజన్? కొన్ని కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నేను హ్మ్. మానేయడం జరిగింది. హ్మ్. హ్మ్. తర్వాత కమ్యూనిటీలోకి ఎలా ఎంటర్ అయ్యావు? ఎప్పుడైతే నాకు ఇక్కడ వీళ్ళు ఫ్రెండ్స్ ఏర్పడ్డాక, వీళ్ళతో సంబంధం ఏర్పడ్డాక, వీళ్ళు నాకు కొన్ని ఆఫీస్‌లు చూయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్పణ్ ఫౌండేషన్ ఉంది కదా! ఈ హ్మ్. దర్పణ్ ఫౌండేషన్ కన్నా ముందు మిత్ర క్లినిక్ మన మిత్రుడు ఆఫీస్ ఉండే ఓకే. సికింద్రాబాద్‌లో. ఓకే. మిత్రుడు ఆఫీస్‌లో నన్ను కొంతమంది పరిచయం తోటి అక్కడెళ్ళాక నార్మల్ వ్యక్తుల్లాగా అందరూ ఉన్నాం అక్కడ. అక్కడ ఏమి నాకు తేడా అనిపియలేదు. కానీ అక్కడ నుండి బయటకొచ్చాక అనిపించింది. అదొక లోకం ఉంది, ఇదొక లోకం ఉంది. ఇప్పుడు నేను ఏ లోకానికి సంబంధం అనేది గలిబిలి గలిబిలి అవును. జరుగుతున్న సమయంలో వాళ్ళు మరలా నాకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. నీ మైండ్ ఫస్టు దేనికి లొంగకున్నా ఫస్ట్ నీ మైండ్‌ని పీస్‌గా ఉంచండి అని అన్నట్టు నాకు కొద్దిగా వాళ్ళు పీస్ మైండ్‌లోకి తీసుకెళ్ళి, ఈ యొక్క ఏజ్‌లో ఈ యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని ఆహ్, యాస్ ఏ శారీరక పరంగా, సొసైటీ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. హ్మ్. ఆ ఎదురైన సమస్యలలో నువ్వు పడకుండా ఉండాలని చాలా నాకు కౌన్సెలింగ్ చేశారు. హ్మ్. ఆ కౌన్సెలింగ్ నాకు బాగా నచ్చేది. ఓకే. ఆ కౌన్సెలింగ్‌తో పాటు కొన్ని ఆరోగ్య సంబంధించి కౌన్సెలింగ్ గూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళనమాట. ఓకే. హ్మ్. అవి నాకెంతో నచ్చిన తర్వాత వాళ్ళతోటి నేను కొన్ని కొన్ని సంవత్సరాలు వాళ్ళతోటి కూడా నేను ఔట్‌రీచ్ వర్కర్ గూడా నాకు ఆప్షన్ ఇచ్చారు. ఓకే. చేశాను అక్కడ గూడా ఔట్‌రీచ్ వర్కర్‌గా. హ్మ్. మన కమ్యూనిటీ బేస్డ్ జాబ్ కాబట్టి నాకిష్టం అనిపించింది కాబట్టి వెళ్లి చేశాను దాంట్లో. ఆ టైంలో పేరెంట్స్ గూడా అడిగారు. "నువ్వేం జాబ్ జేస్తున్నావు? ఏడ జేస్తున్నావు?" అని అడిగినప్పుడు నేను ఇట్లా కమ్యూనిటీ వ్యక్తులు అట్లా కమ్యూనిటీ అంటే వాళ్ళకర్థమయ్యేది గాదు. అవును. ఇట్లా కొజ్జల ఆఫీస్‌లో నేను జాబ్ జేస్తున్నాను అని జెప్పాను డైరెక్ట్. ఓకే. అయ్యో! మంచిదే గదా! చెయ్యని ఎంకరేజ్ జేసింది మా మదర్ గాని, ఓకే. "ఓయ్ మానేసేయి వద్దు" అని మాత్రం ఎప్పుడు అనలేదు. ఇప్పటికి గూడా నేను కమ్యూనిటీ కోసం పని జేస్తున్నా, కమ్యూనిటీ తోటి ఉంటున్నట్టు గూడా హ్యాపీగా ఫీల్ అవుతది తను. ఈ ఈ టైంలో గూడా. అయితే ఆ టైంలో జెప్పినప్పుడు, "సరే చెయ్యి కానీ నువ్వు మొత్తం వాళ్ళ దాంట్లో కలిసిపోకని" ఒక గీత పెట్టేది. ఓకే. అప్పుడు అంటే ఫస్ట్ నువ్వు ట్రాన్స్‌గా కమ్యూనిటీలోకెళ్ళిన తర్వాత నిన్ను సారీలో మమ్మీ, డ్యాడీ చూసినప్పుడు గీత పెట్టింది గదా! ఆ! దానికి రియాక్షన్ ఏముంది? రియాక్షన్ ఏమంటే, "నువ్వు జూస్తావా? చేస్తావా? నేను ఆడ జేసే వేషాలు నీకు అర్థమైతాయి" అన్నట్టు ఆ! నాలో నేను మనసులో అనుకున్నాను. ఆ! బయటికి జెప్పకుండా. ఓకే. ఆ! ఇప్పుడెలా యాక్సెప్టెన్స్ ఉంది ఇప్పుడు మమ్మీ, డ్యాడీ? చాలా ఆదరణ ఉంది పేరెంట్స్ తోటి. హ్మ్. రీసెంట్‌గా నేనేదైతే తెలంగాణ ఉత్సవం జరిగిందో, ఆ హ్మ్. రోజు సన్మానం జరిగింది నాకు. హ్మ్. ఆ రోజు మమ్మీ వాళ్ళని పిలిచాను. వచ్చారా మమ్మీ వాళ్ళు? వచ్చారు. ఓకే. ఆ అది ఈవెంట్‌లో నేను హోస్ట్ చేస్తా ఆ రోజు అదేనా? ఆ! యెస్. ఓకే. ఆ ప్రోగ్రామ్‌కొచ్చారు. ఓకే. చూసారు నన్ను. ఓకే. ఆ! చాలా హ్యాపీ. ఓకే. ఆ! సో, ఇంకోటి పోతే మన ట్రాన్స్ లైఫ్‌లో చాలా డిఫికల్టీ ఉంటది. కమ్యూనిటీలోకి వెళ్ళగానే చదువుతో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్‌తో, ఫ్యామిలీతో సంబంధం లేకుండా, మనం బ్రతకాలన్నా, లేకపోతే ముందుకు వెళ్ళాలన్నా, సర్జరీస్ చేయించుకోవాలన్నా, మనం ఏదో ఒక పని చేయాలి. పని చేయకపోతే మనకి బ్రతుకు తెరవదు. హ్మ్. సో, నువ్వు కమ్యూనిటీలోకొచ్చినప్పుడు స్టార్టింగ్ నీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? బెగ్గింగ్, సెక్స్ వర్క్, బదాయిలు ఇవే కదా మనకున్నాయి. యెస్. వాటిల్లో నువ్వు దేన్ని చేసుకున్నావు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుక్కోవడం అనేది నామోషీగా ఉండే నాకు. ఓకే. ఎందుకంటే హ్మ్. ఎవరన్నా చూస్తే నీకు చేతు కాళ్ళు బాగున్నాయి కదా! ఏదన్నా హ్మ్. పని చేసుకోవచ్చు గదా! హ్మ్. ఇప్పటికంటున్నారు. హ్మ్. ఇప్పుడు అంటున్నారు, అవును. అప్పుడు గూడా అంటున్నారు. అదే హ్మ్. మాటలు నాకు వినడం అనేది ఇష్టం లేక హ్మ్. న్
ఎప్పుడైతే ఆ కమ్యూనిటీలో నేను వెళ్ళినప్పుడు కొంతమంది నైట్ పూట దందాకి వెళ్ళడం జరిగింది. వాళ్ళతో పాటు నేను గూడా వెళ్ళడం జరిగింది. ఆ! ఈ యొక్క ఆ లైఫ్‌లో గూడా నేను కొన్ని రోజులు జీవించినంక నాకది నచ్చక బయటకొచ్చేసాను. ఇప్పుడు అలా ఆ సిట్యుయేషన్‌లో, ఆ టైంలో నువ్వేమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసావా? ప్రాబ్లమ్స్ కానీ, హరాస్మెంట్స్ కానీ, సెక్స్ చాలా, వర్కర్‌గా ఉన్న చాలా. ఆ టైంలో? టైంలో నాకొకటి ఏందంటే, నా మనసు నా మీదనే ఎక్కువుండేది. ఇది చేసింది నేను దేనికోసం జేస్తున్నా అనే ఒక క్వెషనొచ్చేది. హ్మ్. రెండోదొచ్చేసి ఎవరు నన్ను ఇక్కడికొచ్చి నన్ను గుర్తుపట్టి నన్ను ఏ విధంగా అవమానిస్తారనేది అలాంటి క్వెషనొచ్చేది. హ్మ్. మూడోదొచ్చేసేసి ఆహ్, ఏ వ్యక్తొచ్చి నన్ను ఎక్కడి నుండి నన్ను చంపుతాడు, ఎక్కడి నుండి నన్ను ఇబ్బంది పెడతాడనే ఒక భయమైన ఆ యొక్క వాతావరణం నాలో కలిగింది. అంటే చంపటం సెక్స్ వర్క్‌లో మనం చూస్తా ఉంటాం గదా! చంపటము, గ్యాంగ్ రేప్స్ జరగటం, సెక్స్ వర్క్ వెళ్ళిన ట్రాన్స్ మహిళలకి రేప్ అయితే జనాలు నువ్వు నీకు రేప్ ఏంటి అని అనుకునే సిట్యుయేషన్స్ మనం చాలా ఫేస్ చేస్తాం. యెస్. సో, నువ్వు సెక్స్ వర్కర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ కానీ, నీ కళ్ళ ముందు అలాంటి సిట్యుయేషన్ జరగటం గానీ, నువ్వు ఇలాంటివేమన్నా ఫేస్ చేయటం జరిగిందా? నాకైతే అలాంటి సిట్యుయేషన్ నేను ఎవరి ముందు చూడలేదు. నాకు జరగలేదు. ఎందుకంటే హ్మ్. నేనంటేనే చాలా మందికి భయం అక్కడ. హ్మ్. నన్ను చూస్తే ఎందుకు భయం? ప్రేమించే వాళ్ళున్నారు. ఆహ్, నన్ను చూసి పారిపోయే వాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకు భయమంటే హ్మ్. నేను డైరెక్ట్ ఇంటికెళ్ళిపోతాను. ఆ! వాళ్ళ ఆ! ఇంటికి. అంటే మనకు తెలియని వాళ్ళు కూడా వస్తారు. తెలుసుకుంటా నేను. ఓకే. ఆ! అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే వీళ్ళు ఆహ్, వచ్చేసి మన దగ్గరికి ఇబ్బంది పెట్టి నష్టం చేసి పోతారని అనుకుంటారు గానీ, హ్మ్. ఏ వ్యక్తి ఇబ్బంది చేస్తాడు, ఏ వ్యక్తి ఇబ్బంది చేయడనేది కంటే ముందు ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన రిసీవింగ్ ఏ విధంగా ఉందనేది నాకు కొద్దిగా క్యాచ్ చేసే ఒక స్వభావం ఉంది. ఓకే. హ్మ్. కాబట్టి నేను వాడు ఈ విధంగా జేబులో కత్తులు పెట్టుకొనొచ్చాడా, బ్లేడ్‌లు పెట్టుకొనొచ్చాడా, హ్మ్. అది నాకు అర్థం చేసుకోకపోయినా వాని మాటలను బట్టి అలా అర్థమైతది. కత్తులు, బ్లేడ్లు కూడా పెట్టుకొనొస్తారా జేబులో? యెస్. యెస్. సెక్స్ వర్క్ యెస్. ఆ! చేస్తున్నప్పుడు. ఓహ్! ఎందుకొస్తారంటే నా దగ్గర ఆ టైంకి సంపాదించిన డబ్బులు లాక్కోవడానికి, ఓకే. మొబైల్ లాక్కోవడానికి, ఏమైనా బంగారం ఉంటే లాక్కోవడానికి. వాళ్ళకి ఏముంది ఇలాంటి వ్యక్తుల మీద పోతే ఎవడు పట్టించుకోడు. పోలీసు పట్టించు రారు, వాళ్ళ కుటుంబం రాదు, ఎవ్వడు రాడు కాబట్టి ఈళ్ళ దగ్గరికొచ్చేసి మనము డబ్బులు లాక్కోవచ్చనే ఒక ఆశతోటి వాళ్ళు మన దగ్గరికొస్తారనమాట. సెక్స్ వర్క్ నువ్వు చేసుకున్నావా? లేకపోతే నీకెవరన్నా సెక్స్ వర్క్‌కి వెళ్ళాలి అని చెప్పారా? లేకపోతే నీ లైఫ్ సెక్స్ వర్కర్‌గా అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు ఆ వేలోకి వెళ్ళాలనిపించింది నీకు? మంచి ప్రశ్న వేశారు మీరు. హ్మ్. నాకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ముఖ్యంగా ఆహ్, నాకు ఆ వయసులో కోరిక కలిగింది. ఓహ్! నేను కూడా ఒక వ్యక్తితోటి సంభోగంలో పార్టిసిపేషన్ చేయాలనే ఒక ఆశ పుట్టింది. ఆ ఓకే. ఆశను నేను డైరెక్టు ఇప్పుడు ఉన్న వ్యక్తితోటి నేను తీర్చుకోలేను గదా! హ్మ్. ఓకే. కాబట్టి తీర్చుకోలేని సమయంలో హ్మ్. ఎవరైతే నా కమ్యూనిటీ బేస్ ఫ్రెండ్స్ ఉన్నారో ఓకే. వాళ్ళు వెళ్ళేవారు నైట్ పూట. ఓకే. వెళ్ళే సమయంలో నేను వాళ్ళతో పాటు అడగడం జరిగింది. నేను వస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక అక్కడ ఈ విధంగా నాకు నా యొక్క కోరికను తీర్చుకోవడం జరిగింది. ఇప్ నీకు సెక్సువల్ కోరికలు ఏ ఏజ్‌లో స్టార్ట్ అయ్యాయి? అరౌండ్‌గా మనకి ఎందుకంటే అబ్బాయి బాడీలో ఉన్నప్పటికీ కూడా మనకి అమ్మాయికుండే కోరికలే ఉంటాయి. ఎందుకంటే మనం అబ్బాయి బాడీలో ఉన్న అమ్మాయిలాగా బిహేవ్ చేస్తాం, అమ్మాయిలాగా మాట్లాడతాం, అమ్మాయిలాగా నడుస్తాము. కోరికలు కూడా అమ్మాయిలాగే ఉంటాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 17, 18 ఇయర్స్ ఉన్నప్పుడు అబ్బాయి బాడీలో ఉన్నావు. కానీ ఒక అమ్మాయిని చూసినప్పుడు సిస్టర్ అనిపిస్తది. యెస్. అబ్బాయిని చూసినప్పుడు హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి. ఇలాంటి ఆహ్, హస్బెండ్ కావాలి. ఇలాంటి పార్ట్నర్ కావాలి లివింగ్‌కి. లైక్ ఇట్లాంటి కోరికలొస్తాయి మనకి. అబ్బాయి బాడీలో ఉన్నప్పటికి కూడా యెస్. అమ్మాయి కోరికలొస్తాయి. నీకు ఆ కోరికలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఏ ఏజ్‌లో స్టార్ట్ అయినాయి? ఆ కోరికల వల్లే సెక్స్ వర్క్‌లోకెళ్ళటం జరిగింది. ఆ! ఆ ఏజ్ అనేది నేను ఖచ్చితంగా చెప్పను కానీ హ్మ్. ఆహ్, చాలా మంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఇష్టపడ్డ వాళ్ళు. ఓకే. ఒక్కరని లేరు. ఆ! క్రష్‌లనమాట. యాహ్! యెస్. మా ఓకే. ఫ్యామిలీలో, మా వాతావరణంలోనే చాలా మందున్నారనమాట. ఆ! వాళ్ళంటే చాలా ఇష్టము. చెప్పావా? ఆ! నీ క్రష్‌లకి నీకు ఆ! చెప్తే నువ్వు నా కొడతారు. క్రష్ అని. కొట్టేసి ఎలగొడతారు, అవమానపరుస్తారు. కానీ వాళ్ళ ముందు ఏ విధంగా అంటే ఎ చేసేసారు డైరెక్ట్. ఆ! వాళ్ళని పిసకడము, హగ్ జేయడము, కిస్ జేయడము ఇలాంటివి చేసేసాను. వాళ్ళు కనిపెట్టలేకపోయేవాళ్ళా?
కనిపెట్టడం జరిగింది. ఆ! ఓకే. కానీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇంటికొచ్చి మమ్మీ వాళ్ళకి, అన్నయ్య వాళ్ళకి చెప్తారనే భయంతో నేను ఇంకా వాళ్ళ దగ్గర ఆ ఫీలింగ్‌లోకి వెళ్ళిపోలేదు. ఓకే. ఆ! ఓకే. ఓకే అయితే. సో, సెక్స్ వర్క్ ఎంత కాలం ఉన్నారు? ఆ సెక్స్ వర్క్ వృత్తిలో? ఎంత అంటే అంత చెప్పలేను. కొన్ని పీరియడ్సే. హ్మ్. కొద్ది పీరియడ్సే నాకు ఆ యొక్క జర్నీని చేశాననమాట. సో, నీ పేరులోనే ప్రేమ ఉంది. సో, నీ లైఫ్‌లో ప్రేమ, పెళ్లి, బాయ్ ఫ్రెండ్ ఇలాంటివి? బాయ్ ఫ్రెండ్స్ అయితే చాలా మందున్నారు. ఆ! ఒక్కరని లేదు. నేను ఒకప్పుడు మా గల్లీలో లెక్క పెట్టేదాన్ని. వీడిలా ఉన్నాడు, వాడలా ఉన్నాడు, వాడు రాలేదు, వీడు రాలేడని థింక్ చేస్తూ ఉండేదాన్ననమాట. నైట్ పూట గాని, స్కూల్ అయిపోయి వచ్చి, కాలేజ్ అయిపోయి వచ్చినాక నేను అది కాదే వాళ్ళందరూ క్రష్‌లనమాట. మనం ఆ! ఇష్టపడేవాళ్ళు. నిజంగా తను నిన్ను ప్రేమించి, నిన్ను తను ఒక్క ప్రేమించి ఒక అబ్బాయి ఉన్నాడు. రిలేషన్‌లో ఒక్క అబ్బాయి ఉన్నాడు. కానీ ఓకే. పేరు చెప్పను. ఒక్క అబ్బాయి ఉన్నాడు. ఓకే. ఆ! ఉన్నాడు ఆ అబ్బాయి. హ్మ్. ఇప్పటికి గూడా అదే ప్రేమతో నన్ను ప్రేమిస్తాడు. స్టిల్ స్టిల్ లవ్‌లో ఉన్నాడు. ఓకే. ఇప్పటికి మ్యారేజ్ అయిపోయి 3 పిల్లలు ఆయనకు. అబ్బాయికి పెళ్లయిపోయి ఆ! పిల్లలున్నారా? యెస్. ఇప్పుడు నువ్వు స్టిల్ ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. మరి నీకు పెళ్లి ఆలోచన లేదా? లేదు. పెళ్లి చేసుకోవు. చేసుకోను. లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఇలాగే ఉంటావు. ఉంటాను. ఇప్పుడు ఇన్ కేస్ ఎవరన్నా అబ్బాయి వచ్చేసి నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు లైఫ్ ఇస్తాను, పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకుంటాను. చేసుకుంటావు గదా! చేసుకుంటాను. కాకపోతే అలాంటి అబ్బాయి దొరకడని నిరుత్సాహంతో ఉన్నావు. ఆ! అందుకే పెళ్లి చేసుకోనంటున్నావు. ఆ జర్నీ చాలా ఇయర్స్ గదా! హ్మ్. ఆయన సినిమాకి తీసుకుపోయేవాడు. హ్మ్. ఆటోలో ఎక్కడెక్కడో నన్ను తిప్పేటోడు. హ్మ్. ఏదైనా కావాలంటే తెచ్చిచ్చేటోడు. హ్మ్. ఏ టైంకి మనకి ఇది అవసరం ఉందనంగానే హ్మ్. వచ్చేసేవాళ్ళు. మరి ఎందుకు నీతో కట్ చేస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? రీజన్? నాకిష్టం లేదు గదా! పెళ్లి అనేది. ఓకే. హ్మ్. నువ్వే నో చెప్పావు. హ్మ్. ఓకే. ఇకపోతే ఇప్పుడు నీ లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్‌గా నువ్వు డిజైన్ చేసుకున్నావు. సెక్స్ వర్క్‌లో నుండి అసలు జూట్ ప్యాక్ మేకింగ్‌లోకి రావాలి అని ఎందుకు అనిపించింది నీకు? నేను గూడా ఒక ట్రాన్స్‌గా నేను జీవిస్తున్న సమయంలో సొసైటీ నుండి ఎన్నో ఎదురులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలను రుచి హ్మ్. చూశాను. ఓకే. వాటన్నిటి నుండి నేనేదో సాధించాలా, హ్మ్. నేను గూడా ఒక నా కాళ్ళపై నిలబడాలనే ఒక తలంపు నాకు రావడం జరిగింది. ఓకే. దాని ప్రకారంగే చాలా నేను కొన్ని ఈ యొక్క జూట్ కంటే ముందు చాలా వర్క్స్ నేను నేర్చుకున్నాను. ఓకే. కానీ దాంట్లో సపోర్ట్ లేకుండే, సక్సెస్ లేకుండే. ఓకే. కాబట్టి అవి నార్మల్‌గా ఏం వదిలేసాను. వర్క్స్ నేర్చుకున్నావు నేను దీనికన్నా ముందు? నేను ఎప్పుడైతే నేను స్టడీ అయిపోతున్న సమయంలో కొన్ని స్కూళ్ళల్లో నేను విద్యా వాలంటరీగా నేను వర్క్ చేశాను. ఓహ్! నైస్. దెన్ మన కొన్ని కంపెనీలలో హౌస్ కీపింగ్ సూపర్వైజర్‌గా చేశాను. హ్మ్. ఇవి అయితున్న తర్వాత నేను డ్రాయింగ్ ఏయడం కూడా నేర్చుకున్నాను. డ్రాయింగ్ నేర్పియడము. ఓకే. ఇవి వీటి వల్ల నాకేం అనిపియలేదు. ఇవి నాకంత హ్యాపీనెస్ అనిపియలేదనమాట. హ్మ్. తర్వాత కమ్యూనిటీలోనే ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేశారు, ఈ యొక్క నీ యొక్క టాలెంట్‌కి సరైన స్కిల్ ఒకటి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. మరి అవును. మీరు వెళ్లి నేర్చుకుంటారా అంటే తప్పకుండా నేను హ్మ్. అప్లై చేసి ఆ యొక్క ట్రైనింగ్ 45 డేస్ ట్రైనింగ్‌కి వెళ్ళడం జరిగింది. ఓహ్! 45 డేస్ ట్రైనింగ్ అయిందా? యెస్. ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఏమి అవకాశాలు కల్పించారు? ఆ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళ అవకాశాలంటూ 1 ఇయర్ వేజెస్ తోటి మమ్మల్ని అక్కడే స్టే హ్మ్. ఫండ్ తోటి అక్కడే మమ్మల్ని ఉంచి ఒక 1 ఇయర్ వరకు మమ్మల్ని ఇంకా వీళ్ళని వదిలేయకుండా వీళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశ్యంతోటి ఇంకా రన్నప్ తోటి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారనమాట. ఓకే. ఇప్పుడు నువ్వు జూట్ ప్యాక్ మేకింగ్స్‌తో పాటుగా ఇంకేం చేస్తున్నావు? ఈ జూట్ బ్యాగ్‌తో పాటు నేను మన డ్రాయింగ్ పెయింటింగ్ చేస్తున్నాను. ఓకే. నేను టై అండ్ డై కూడా చేస్తున్నాము. ఓకే. టై కలర్స్ అండ్ డై. యెస్. ఓకే. ఆ! అది ఎలా సేల్ చేస్తావు టై అండ్ డై కానీ? ఇప్పుడు అది స్టార్ట్ చేయడానికి కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వల్ల దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు మేము. ఓకే. దానికి కూడా కొద్దిగా టైం ఉంది. ఆ! హ్మ్. నీవి కొన్ని వీడియోస్ చూస్తాను నేను. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లోకి వెళ్లి స్టాల్స్ పెట్టి జూట్ ప్యాక్స్ వీటి గురించి అవేర్‌నెస్ కల్పించడం, సేల్ చేయడం జరుగుతుంది. వాటి వల్ల అసలు ఏంటి యూస్? సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో అసలు స్టాల్స్ ఎందుకు పెడతావు? సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎందుకు స్టాల్ పెడుతున్నామంటే, సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేసేటోళ్ళందరికి అసలు టైం దొరకదు. ఓకే. బయటికెళ్ళి షాపులలో కొనుక్కునేంత టైం వాళ్ళకి దొరకదు కాబట్టి, ఓకే. ఆ కంపెనీ వాళ్ళే మాకొక అవకాశం ఇచ్చారు. హ్మ్. ఏదైతే ఆహ్, వీరు మీరు సొంతంగా మీ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా గాని, మీరు ఏమైతే క్రియేటివిటీ చేస్తున్నారో, హ్మ్. సొంతంగా వాళ్ళు చేస్తున్న ఈ యొక్క వర్క్‌ని హ్మ్. తీసుకొచ్చి వారు సపోర్టింగ్‌గా ఆ యొక్క కంపెనీలలో స్టాల్స్ పెట్టిస్తారు. హ్మ్. ఈ పెట్టియడం ద్వారా వారికేందంటే, వీరికి సపోర్ట్ చేయడం
జరుగుతుంది. వారు కొన్న తృప్తి కూడా జరుగుతుంది. ఓకే. సో ఇప్పటి వరకు ఐ మీన్ ఎన్ని సెక్టార్స్‌లో నువ్వు స్టాల్స్ పెట్టుంటావు? ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగము లైక్ మెట్రోస్ ఇలాంటి వాటిలో స్టాల్స్ పెడుతూ ఉంటారు కదా! యెస్. నువ్వు ఎక్కడెక్కడ పోయి స్టాల్స్ పెట్టావు ఇప్పటి వరకు? చెప్పాలంటే ఎక్కువ వరకు నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్ చాలా పెట్టాను. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఓకే. విప్రోలో, హ్మ్. ఆహ్, ఆహ్, ఎస్‌పీ గ్లోబల్‌లో, ఓకే. కొన్ని జిఎల్ఎల్ కంపెనీ, ఇలా ఓకే. పోతూ ఉంటుంటే చాలా కంపెనీస్ నేమ్స్ ఓహ్! ఉన్నాయి. జేఎల్ఎల్ నా ప్రీవియస్ కంపెనీ. ఆ! నేను అందులో వర్క్ చేశాను. యాహ్! ఆ! ఇట్లా ఈ వీటితో పాటు గవర్నమెంట్ దాంట్లో గూడా కొన్ని హ్మ్. మహిళల డేస్ సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని ఓకే. స్టాల్స్ పెట్టాము. దెన్ ఏదైనా సన్మాన కార్యక్రమం ఉన్నప్పుడు స్టాల్ పెట్టించాము. ఓకే. ఈవ్ కమ్యూనిటీ ఈవెంట్స్ ఉన్నప్పుడు. కమ్యూనిటీ ఈవెంట్లున్నప్పుడు స్టాల్ యాహ్! పెట్టించాను. నీ స్టాల్ చూసా లాస్ట్ టైమ్ ప్రైడ్ కార్నివాల్ సంథింగ్ అప్పుడు వేరే చోట్ల కూడా యెస్. నువ్వు స్టాల్స్ పెట్టావు నేను యాహ్! చూసానప్పుడు. సో, ఇంకా పోతే గవర్నమెంట్ నుండి నీకేమన్నా జూట్ బ్యాగ్ మేకింగ్ కానీ, మిగతా వాటికేమైనా సపోర్ట్ దొరుకుతుందా నీకు? ఎప్పుడైతే నేను జూట్ బ్యాగ్స్ నేర్చుకున్నానో, వారు 1 ఇయర్ వరకు సపోర్ట్ ఇచ్చాక మమ్మల్ని అక్కడ నుండి వెలివేయడం జరిగిందన్నమాట. అవునా? ఆ! వెలివేయడం అంటే వారికి ఏదైతే టైమ్ ఇచ్చారో, ఆ టైం వరకే మమ్మల్ని అక్కడ పెట్టారు. హ్మ్. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కోసం వాళ్ళు ప్రిపరేషన్ ఇచ్చారు. మమ్మల్ని హ్మ్. 1 ఇయర్ వరకు మమ్మల్ని డెవలప్ చేసిన వాళ్ళు హ్మ్. కనీసం మీరు ఏ విధంగా జీవిస్తారు, హ్మ్. మళ్ళీ సమాజం పోయి ఏ విధంగా బతుకుతారనే ఆలోచన లేకుండానే మమ్మల్ని బయటకు పంపించేసారు. ఒక మిషన్ గూడా నాకివ్వలేదు. హ్మ్. ఇంత జూట్ గూడా తీసుకొని ఏమైనా చేసుకుంటారనే ఆలోచన గూడా లేకుండా జస్ట్ సాలరీ ఇచ్చేసి, నెలకిచ్చేసి పంపించారే తప్ప, మీరు రేపు వెళ్తున్నారు, మళ్ళీ మీరు మళ్ళీ మీ పాత జీవితానికి పోకుండా ఉండాలని, మీ మంచి తోవలోకి వెళ్ళాలనే ఆలోచన లేకుండానే మమ్మల్ని బయటికి పంపించేశారు. అలాంటి టైంలో నాకు చాలా ఈ ఈ యొక్క మిషన్ కొనాలంటే లేదన్నా ఒక 25,000 రూపీస్ కావాలి. అవును. మరి వాళ్ళు బయటికి వెళ్ళిచ్చినప్పుడు మళ్ళీ నువ్వు పాత జీవితంలోకి సెస్ వర్క్‌కెళ్ళకుండా దీన్ని కంటిన్యూ చేసుకోవాలంటే, నీకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరము. మిషన్ ఇది రన్ చేయటానికి. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఫస్ట్ నాకు వైజయంతి సిస్టర్ ఉంది. ఓకే. తన ద్వారా నాకు కొన్ని సపోర్టు, వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారు. ఓకే. ఆ యొక్క రాహుల్ అనే ఒక ఫ్రెండు, వాళ్ళ హ్మ్. యొక్క టీము, హ్మ్. ప్రశాంత్ వీళ్ళందరూ కలిసి ఫస్ట్ మిషన్ నాకిప్పిచ్చారు. ఓకే. ఆ! స్పాన్సర్ చేశారు. యెస్. వెరీ వాళ్ళే నైస్. చేశారు. యాహ్! వైజయంతి సపోర్ట్ తోటి. ఓకే. తర్వాత మన మొబైరా వాళ్ళ సపోర్ట్ తోటి ఇంకా 2 మిషన్స్ వచ్చాయి. అంటే ఓకే. నేను నేర్చుకున్న వృత్తితో పాటు ఇంకా కొంతమందికి ఆ యొక్క ట్రైనింగ్ గూడా ఇస్తున్నాను నువ్వు ప్రస్తుతానికి. ట్రైన్ యెస్. కూడా చేస్తున్నావు. యెస్. వెరీ నైస్ ఇంకో అండి. ముగ్గురు ట్రాన్స్‌జెండర్స్ వస్తారు మన దగ్గరికి, ఓకే. మహిళలు. హ్మ్. వాళ్ళకి గూడా నేర్పిస్తాను. వాళ్ళకి నువ్వు ఫీజ్ తీసుకుంటావా? లేదా ఫ్రీ లేదు, ట్రైనింగ్? ఫ్రీయే. వెరీ ఆ! నైస్. నువ్వు చేస్తున్న పనిని మన కమ్యూనిటీలో ఇంకొంతమందికి ఫ్రీగా ట్రైన్ యెస్. చేయటం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఇకపోతే నేను ఒక్కసారి రీసెంట్‌గా నీ పిక్ ఏదో చూసాను. ఇప్పుడు నువ్వు ఉంటుంది రెంట్ హౌస్ కదా! యెస్. మీరు ఓన్ హౌస్ కోసం మినిస్టర్‌ని కలిసి అప్లికేషన్ పెట్టినట్టుగా నేను విన్నాను. హ్మ్. అది అసలు ఎలా ఆలోచన వచ్చింది? ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది? ఆ ప్రాసెస్ అనేది ఫస్టు నాకు దుర్గాబాయి మహిళా ప్రాంగణంలోనే మేడమ్స్ వాళ్ళన్నారు, హ్మ్. "మీకు సొంతంగా ఉండడానికి ఇల్లులను మేము హ్మ్. ఇస్తాము" అని హ్మ్. అన్నట్టు చెప్పినప్పుడు నాకు ఆశ పుట్టింది. ఇప్పుడు రేపటి రోజు ఈ యొక్క ఏదైతే నేర్చుకున్న వృత్తిని నేను డెవలప్ చేసుకోవాలంటే ఒక సొంత ఇల్లు ఉండాలి. అవును. లేదా నేను ఉండడానికైనా ఒక సొంత ఇల్లు ఉండాలనే అవును. ఆలోచనతోటి నేను హ్మ్. గూడా ఆ మేడం చెప్పిన వాటికి అప్లికేషన్ చేసేసి, ఆ సమయానికి నేను ఎవరైతే ఈ యొక్క దానికి సపోర్ట్‌గా కరెక్ట్ నాందున్నారో వాళ్ళ దగ్గరికి 10 సార్లు వెళ్లి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఒక ఆ ఇల్లుల కోసం. అప్లికేషన్ పెట్టారు. హ్మ్. దానికేమన్నా ప్రాసెస్ జరిగిందా? వాళ్ళేమన్నా రియాక్షన్ ఇచ్చారా? ఐ మీన్ జస్టు ఏం చెప్పారు? మా యొక్క సమస్యలు విన్నారు. మా యొక్క ఏమైతే ఉందో వాటన్నిటిని ఆధార్ కార్డ్ గాని, ప్రతి ఒక్కటి ఎక్కడ కిరాయి ఇళ్ళలుంటారో అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు. హ్మ్. లాస్ట్‌కి అవి కేవలము హ్మ్. పేపర్ వరకే అయింది. ఓకే. సిగ్నేచర్ అనేది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆగిపోయింది. ఓహ్! కలెక్టర్ ఆఫీస్ యెస్. దగ్గర ఆగిపోయింది. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి దగ్గర దగ్గర ఒక 10, 20 సార్లు తిరిగాం. హ్మ్. ఇప్పటి వరకు అది కానే కాలేదు. హ్మ్. పెండింగ్‌లో ఉంది. ఓకే. హ్మ్. సో, ప్రేమలీల జూట్ బ్యాగింగు ఇలాంటి వృత్తులతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తదని నాకు తెలుసు. డాన్స్ బాగా చేస్తావు. నేను యెస్. కొన్ని షోస్ చూసా. డాన్స్ ఎలా నేర్చుకున్నావు? అసలు చిన్నప్పటి నుండి డాన్స్ వచ్చా? ప్రోగ్రామ్స్ చేస్తావు కదా! డాన్స్ యెస్. ఈవెంట్స్‌లో యాహ్! వాటిట్లో డాన్స్ చేస్తూ ఉంటావు. అదెలా? ఎలా నేర్చుకున్నావు? ఇంట్రెస్టా? లేకపోతే యాహ్! యాహ్! హ్మ్. అది దానికి సెపరేట్‌గా నాకు గురువు అంటూ ఎవరు లేరు. నేను ఓకే. ఎక్కడ
క్లాసెస్కి వెళ్ళలేదు. జస్ట్ నేను పాట విన్నానంటే ఆ పాటలోనే స్టెప్స్ వస్తాయి, ఆ ఓకే. పాటలోనే రిథమ్ వచ్చేస్తుంది నాకు. అప్పటికప్పుడు ఆటోమేటిక్ ఎస్. చేసేస్తావు. ఇంకా డాన్స్ ఇంకా నేర్చుకోవాలి లేకపోతే ఇంకేమైనా ప్రోగ్రామ్స్ చేయాలి అఫీషియల్ గానే ఏమన్నా ఉందా? లేకపోతే యాహ్! జస్ట్ యాహ్! చాలా. ఫంక్షన్స్ లో చేయటం లేదు, లేదు, ఇంతేనా? లేదు. నాకు ఒక గోల్ ఏంటంటే నేను ఏదైతే నేర్చుకుంటానో దాని ద్వారా దాన్ని 10 మందికి పంచాలని ఆశ. ఇప్పుడు జూట్ బ్యాగ్ ఇప్పుడు మేకింగ్ ద్వారా. ఏదైతే జూట్ బ్యాగ్ నేర్చుకున్నానో ఆ జూట్ బ్యాగ్ ఇప్పుడు ముగ్గురికి నేర్పిస్తున్నాను. ఈ ముగ్గురితో పాటు ఈ నెక్స్ట్ ఇంకా టై అండ్ డై కూడా ఉంది. ఆ టై అండ్ డైతో పాటు అది కూడా నేర్పియాలి. ఇప్పుడు నాకు కొంతమంది సపోర్ట్ వస్తున్నారు కానీ సరైన సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ లేక మా ఈ యొక్క ఏరియాలో కొంతమంది మహిళలు కూడా నేర్పిద్దామని ఆలోచన ఉంది. ఈ ఏరియాలో. ఈ ఏరియాలో ఆ ఓకే. మహిళలందరూ ఇక్కడ మనకు ఏమంటారు చిన్న పిల్లలు అంగన్వాడి సంబంధించి ఒక ప్లేస్ లో మిషన్స్ అన్ని పెట్టుకోవడానికి అడిగారు. ఓకే. కానీ అక్కడ ప్రజలు కొంతమంది దాన్ని పెట్టనీయకుండా చేస్తున్నారు. అవునా? హ్మ్. మరి దీనికి నీకు ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నావు? ఏముంది, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది నడుస్తుంది. అండ్ ఇంకోటి కొన్ని ఆర్థిక సపోర్ట్ కూడా కావాలి. ఇప్పుడు జూట్ అనేది ఉట్టిగా రాదు. అవును. హ్మ్. దారాలు అనేది ఉట్టిగా రావు. మిషన్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అయితే మిషన్‌కి సంబంధించి పని చేయడానికి వాడు కూడా ఫ్రీగా రాడు. టీచర్‌గా నేను ఫ్రీగా ఉంటాను. కానీ ఈ యొక్క లోపల ఉండే వాటికి ఫ్రీ అయితే రావు గదా! అవును. వాటికి సంబంధించి కొన్ని ఆర్థిక సపోర్ట్ కూడా నాకు ఉంటే చాలా బావుంటుంది. అవును. ఇట్స్ ట్రూ. ఇది జూట్ బ్యాగ్స్ తయారు చేస్తావు, సేల్ చేస్తావు గదా! దాని మీద ప్రాఫిట్ ఏమన్నా వస్తుందా నీకు? వస్తుంది. హ్మ్. ఇప్పుడు నేను ఈ ఈ యొక్క జూట్ ఏదైతే ఉందో ఈ జూట్ నేను మీటర్ తెచ్చాననుకోండి. మీటర్ వచ్చేసి రూ. 180. ఓకే. ఇది ఈ యొక్క జూట్‌లో 2 రకాలుంటాయి మళ్ళీ. ఓకే. ఇది కలకత్తా జూటు, లోకల్ జూటు. ఓకే. లోకల్ జూట్ చాలా బావుంటుంది. గట్టిగుంటుంది. కలకత్తా జూటు అనేది నెల, వారం రోజుల్లో చినిగిపోతది. మనకు ఓకే. రోడ్ల మీద అమ్ముతుంటారు కదా! అది కలకత్తా జూటు. అవి బల్క్‌లలో తెస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తక్కువలో రూ. 75, రూ. 85, రూ. 60కి అమ్మేస్తారు. అది 2 నెలల్లో, 15 రోజులలో చినిగిపోతాయి. కానీ ఇది మాత్రము స్ట్రాంగ్‌గా 1 ఇయర్, 1 ½ ఇయర్ దాకా ఖచ్చితంగా నడుస్తది. ఈ యొక్క జూటు. ఓకే. కాబట్టి ఈ యొక్క జూట్‌కు రేట్ ఎక్కువ. ఈ యొక్క జూట్‌ని మేము 180 రూపీస్ తీసుకొచ్చి మీటర్. దీంట్లో ఏ మోడల్ సంబంధించింది అయితే పడుతుందో ఈవెన్ ఇప్పుడు మనం 16x16 బ్యాగ్ అనుకోండి. అందులో 3 వస్తాయన్నమాట. ఓకే. 3 పీసెస్ వస్తాయి. 3 పీసెస్‌ని మనము స్టిచ్ చేసి ఒక్క 16x16 బ్యాగ్ వచ్చేసి మనం ఎంతకు అమ్ముతామంటే 160 రూపీస్‌కి అమ్ముతాం. సో, నువ్వు జూట్ బ్యాగ్ మేకింగ్ చేసిన తర్వాత సేల్ చేస్తుంటావు, స్టాల్స్ పెడుతూ ఉంటావు. కొన్ని చోట్ల ఎప్పుడైనా రిజెక్షన్స్ ఎదురైనయా? ఐ మీన్ నాకొద్దు, నువ్వు ట్రాన్స్ అని రానివ్వకపోవటం, స్టాల్ పెట్టనివ్వకపోవటము, ఎక్కడన్నా ప్రయత్నించి ఓడిపోవటం అలాంటివి జరిగినాయా? ప్రయత్నాలు ఓడిపోవడం అనేది జరగలేదు. ఎందుకంటే నన్ను పిలిచిన వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే, "మీకిక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మీకేమి ఇబ్బంది ఉండదు. మీరు ఏమున్నా మాకు వెంటనే చెప్పేయొచ్చు" అని మమ్మల్ని అక్కడికి పిలుస్తారు. ఆ స్టాల్‌కి పిలుస్తారు. ఓకే. పిలిచిన వెంటనే మేము స్టాల్ ఎప్పుడైతే పెడతామో అక్కడికి కొన్ని వందల మందొస్తారు. ఆ వందల మందిలో కొంతమంది చూసి నవ్వుకుంటే వెళ్తారు. ఆ 100 మందిలో ఈ చూసుకొని నవ్వుకొని వెళ్ళిపోయిన వాళ్ళని మేము పట్టించుకోము. ఓకే. ఎందుకంటే రోడ్డు మీద కుక్కలు మొరుగుతా ఉంటాయి కదా! అవును. వాటిని పట్టించుకుంటుంటే మనకే నష్టమని మేము అవును. పోయే వాళ్ళని పట్టించుకోము. ఎవరైతే మా దగ్గరకొచ్చి మమ్మల్ని ఇంత క్యాచబుల్ చేసి, మాట్లాడి, అవును. మా బ్యాగ్‌ని చూసి, టచ్ చేసి ఆహ్, చాలా వెరైటీగా ఉన్నాయని చెప్తా చూడు. అప్పుడు మా యొక్క ఆలోచనలు, మా యొక్క ఆ యొక్క రేంజ్ ఎక్కడికెళ్ళిపోతది. ఓకే. వాళ్ళ విషయం మేమేం బాధపడం. కానీ ఈళ్ళు చెప్పే మాటలను బట్టి నాకు ముఖ్యంగా చాలా చాలా హ్యాపీగుంటది ఆ సమయంలో. అది నిజంగానే మనం కొంతమంది ఎగతాళి చేసినా కూడా, కొంతమంది సపోర్ట్ చేసినా కూడా అదొక మంచి ఆనందంలా అనిపిస్తది. యెస్. సో, జూట్ బ్యాగ్స్ తయారు చేయడానికి నీకెంత టైం పడతది? మోస్ట్‌లీ ఒక బ్యాగ్ చేయడానికి? ఒక బ్యాగ్ ఇప్పుడు మనకు లంచ్ బ్యాగ్ ఉంటుంది. లంచ్ బ్యాగు 10x10 ఉంటుంది. 12x12 ఉంటుంది. ఇప్పుడు 10x10 వచ్చేసి మనకు ఒక 15-20 మినిట్స్‌లో లంచ్ బ్యాగ్ అయిపోతుంది. ఓకే. ఈ లంచ్ బ్యాగ్‌లో 2 టైప్ వేరియేషన్ ఉంటాయి. ఒకటి జిప్ ఉంటుంది. వితౌట్ జిప్ ఉంటది. ఒక జిప్ ఉందనుకోండి ఒక చాలా తక్కువ టైంలోనే మినిమమ్ ఒక 20 మినిట్స్‌లో అయిపోతది. జిప్ కావాలంటే 25 మినిట్స్ పడుతుంది. ఓకే. నువ్వు ఎన్ని రకాల డిఫరెంట్ మోడల్స్ తయారు చేయగలవు? నువ్వు తయారు చేసిన వాటిల్లో కొంచెం కొన్ని మోడల్స్ చూపించి మా తప్పకుండా. ప్రేక్షకులకి. ఇగో ఇదొచ్చేసి మన ఆ! స్వింగ్ బ్యాగు. ఓకే. చాలా టైంలో మనము ఫోన్ వితౌట్ జిప్. వితౌట్ జిప్. మనము మొబైల్ పెట్టుకొని ఇట్లా
వాకింగ్కి వెళ్ళొచ్చు, ఎట్లైనా తిరగడానికి కూడా వెళ్ళొచ్చు అనమాట. మంచిగా ఉంటది ఇది వేసుకొని స్వింగ్ బ్యాగ్ లాగా. ఇది మెయిన్ స్టూడెంట్స్ కి, నెక్స్ట్ ఇంట్లో ఉండే లేడీస్ కి వర్క్ చేస్తున్నప్పుడు ఫోన్లు వచ్చినప్పుడు ఫోన్లు పెట్టుకోవడం, ఎక్కడో వెళ్ళి మర్చిపోతుంటారు కదా, అలాంటి టైంలో ఈ యొక్క మొబైల్ అనేది యూజ్ అవుతుంటది. తర్వాత ఈ యొక్క బ్యాగ్ చూడండి, చాలా ఈ యొక్క బ్యాగ్ అనేది చాలా వెరైటీ అన్నమాట. ఈ యొక్క స్మాల్ ల్యాప్టాప్ దీనికి వచ్చేసి 2 చేసుకోవచ్చు, 5 కూడా 3 కూడా చేసుకోవచ్చు, 5 కూడా చేసుకోవచ్చు. ఇదేమో లోపలిది, ఈ లోపల కూడా జిప్ వేసుకోవచ్చు మనకి. ఎందుకంటే ల్యాప్టాప్ ఇది స్మాల్, జూట్ కి లోపలే క్లాత్ వేసాము. నెక్స్ట్ స్పంజ్ కూడా వేస్తాం లోపల మెత్తగా ఉండడానికి. తర్వాత ఈ యొక్క వెల్క్రోల్ అయితే గట్టిగా ఉండడానికి బటన్స్ పెట్టేసి స్ట్రాంగ్ అనమాట. మళ్ళీ బ్యాగ్ కూడా ఇంకొక జిప్ వేస్తాం అనమాట. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది జూట్ కాదు, ఇది వేరు. మళ్ళీ ఇదేంటి, ఇది మన లైక్ గోని సంచి టైప్ లో ఉంది. ఎస్, కానీ కంప్లీట్ ఆర్గానిక్. ప్లాస్టిక్ ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా జనాలు, చాలా మంది. ఆ ప్లాస్టిక్ ప్లేస్ లో మనం మార్కెట్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి వాడితే చాలా పర్యావరణ కాలుష్యం అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షాపర్ బ్యాగ్. ఇది షాపర్ బ్యాగ్, షాపింగ్ కి వెళ్ళినప్పుడు. ఎస్, ఇది మనకు మంచి ఎక్కడ షాప్ కి వెళ్ళినా మంచిగా. ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి నీ ఓన్ గా వేసుకుంటావా? నేనే సెలెక్ట్ చేసుకుంటా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది జూటేనా? ఈ జూటు. ఇది ఆక్స్ఫర్డ్. ఇది ఆక్స్ఫర్డ్ జూటు. ఇది ఆక్స్ఫర్డ్ బ్యాగ్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఇవి కేవలం మనము ల్యాప్టాప్ కి, నెక్స్ట్ సిస్టమ్ వాటికి వస్తే మనం ఈ యొక్క ఆక్స్ఫర్డ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ల్యాప్టాప్స్ కి ఆక్స్ఫర్డ్, మిగతా వాటికి జూట్. ఇది షాపర్ బ్యాగ్. బ్యాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్ ఉంది కదా, ఇదేం బ్యాగ్? అది రెయిన్బో బ్యాగ్. ఎస్, రెయిన్బో బ్యాగ్. మనకి ఎప్పుడైనా ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అమ్మాయిలకి. నార్మల్ అది క్లోజింగ్. మరి హ్యాండ్ బ్యాగ్స్ ప్లేస్ లో ఇది కూడా వాడుకోవచ్చు అయితే అమ్మాయిలకి. చాలా బాగుంది అది కూడా. సో ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా? ఆ మోడల్ చూడండి, అది ఏంటంటే మనం ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్ళినప్పుడు మొబైల్ కూడా అందులో పెట్టుకోవచ్చు అనమాట. మొబైల్ కి పవర్ పీస్. ఎస్, మొబైల్ కూడా అందులో పెట్టుకోవచ్చు. మంచిగా మనము మొబైల్ కి యూజ్ చేసుకోవడానికి వీలు పడుతుంది అది. ఓకే, సో బ్యూటిఫుల్ డిజైన్స్ తయారు చేస్తున్నావు, రకరకాల బ్యాగ్స్ తయారు చేస్తున్నావు. ఇవి ఇందులో నీ ఓన్ క్రియేషన్స్ ఏమన్నా? ఇవన్నీ కూడా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నవేనా? ఇవన్నీ ట్రైనింగ్ లో వేరుంటది. నా సొంతంగా అక్కడ ఎప్పుడైతే మా మేడమ్స్ కూడా డిఎం లక్ష్మి గారు డిస్ట్రిక్ట్ మేనేజర్, ఆమె కూడా అనేది క్రియేటివిటీ చేయాలంటే ప్రేమలీల అనేవాళ్ళు. అంటే ఒక కొత్త మోడల్ ని నేను తయారు చేయాలంటే ఫస్ట్ నేనే అక్కడ, మేము ఎవరైతే 9 మంది ట్రైనింగ్లు ఉన్నామో, ఒక జూట్ నుండి కొత్తగా ఏదైనా మంచి మోడల్ కుట్టాలన్నా నేనే. అలా నాకు మంచి పేరు సంపాదించుకున్నా. ఇప్పటికైనా నాకు నచ్చింది అనుకో, ఇప్పుడు ఇక్కడ వెనక సైడ్ ఉంది ఒకటి, ఇది అసలు ఎవరు జనరల్ కుట్టుకోరు, నాకు నచ్చిందని. అన్ని రకాల స్టఫ్స్ ఇవి పెట్టుకోవడానికి, బుక్స్ లాంటి పేపర్స్ లాంటి పెట్టుకోవడానికి. ఇది నీ క్రియేషన్, నా క్రియేషన్. అలాగే మా ఇంట్లో స్పూన్స్ పెట్టుకుంటాం కదా, స్పూన్స్ పెట్టుకునేది కూడా నేను అది కూడా కుట్టాను. అందుకనే ఇంత క్రియేటివిటీ ఉంది కాబట్టి ప్రేమలీల క్రియేషన్ స్టార్ట్ చేస్తాను. ఇది ఒక హ్యాండ్ పర్స్ లేడీస్ కి బాగుంది. మేకప్ వేసుకుని పోవడానికి మేకప్ బాక్స్ ప్లేస్ లో జూట్ బ్యాగ్ మేకప్ వేసుకోవచ్చు. దెన్ ఇంకోటి ఇందులో మెడిసిన్స్ కూడా పెట్టుకోవచ్చు, అన్ని రకాల. ఇది కూడా నువ్వు ఓన్ గానే తయారు చేస్తావు. మెన్స్ కి షేవింగ్ కిట్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. ఓకే, మల్టీ యూసెస్ వస్తుంది. సో నువ్వు ప్రేమలీల క్రియేషన్స్ అని స్టార్ట్ చేసావు కదా, ఇది పర్పస్ ఏంటి? ఎందుకు స్టార్ట్ చేసావు ప్రేమలీల క్రియేషన్స్ అనేది? చాలా మంది నేను ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలలో పోతున్నప్పుడు, మీరు ఇలా నార్మల్ గా వేరే వ్యక్తుల ద్వారా, థర్డ్ పార్టీ ద్వారా మీరు మా కంపెనీలోకి వస్తున్నారు కదా, మా కంపెనీకి అలా రాకుండా డైరెక్ట్ మీ అంతలో మీరే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయండి, మీరు డెవలప్ కాండి, దానికి మేము సపోర్ట్ చేస్తామని అక్కడ కొన్ని కంపెనీలు ఏవైతే అన్నారో వాళ్ళందరి యొక్క ఇంప్రెషన్ తోటి నేను ప్రేమలీల క్రియేషన్స్ ని ఉద్యమంలో
ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేపించాను ఫస్ట్. ఉద్యమంలో ఆ! చేయించావు. అది ఓకే. మన ఇండియాలో ఎక్కడైనా చెల్లుతదనమాట. ఆ ఉద్యమం రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ ఎన్ఎస్ఏ రిజిస్ట్రేషన్ స్మాల్ ఇండస్ట్రీ కంపెనీ లాగా నేను ఆ ఇండస్ట్రీ కంపెనీలలో కూడా రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేపించాను. స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీస్ ఇవి ఉన్నాయి కదా! అవి లోన్స్ వగైరా ప్రొవైడ్ చేస్తాయి. యెస్. మీలాంటి చిన్న పరిశ్రమలకి. యెస్. అలాంటి లోన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు? ఇప్పటివరకు నేను తీసుకోలేదు. రీసెంట్‌గా గవర్నమెంట్ కొన్ని ఇస్తామనే ఆశ చూపించారు గానీ నాకు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎన్నో అవునా? అప్లై చేశాను గానీ నాకు ఇవ్వలేదు. ఓకే. ఇంకా నీ నీ ఎయిమ్ ఏంటి? అసలు నీ బిజినెస్ ఎలా డెవలప్ చేయాలని నీ ఆలోచనలున్నాయి? ఎలా? నేను ఈ యొక్క బిజినెస్‌ని ఒక మంచి ప్లేస్‌లో నా సొంత ఇల్లులో హ్మ్. నేను నాకు గవర్నమెంట్ సపోర్ట్‌గా గానీ ఇతరుల సపోర్ట్ వల్ల గానీ నాకు లభిస్తే అది నాకు హ్మ్. ఒకవేళ కలిగితే హ్మ్. ఆ ఇంట్లోనే ఉండి నేను హ్మ్. కొంతమందికి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా నేను సపోర్ట్‌గా ఉండాలని ఆశిస్తున్నాను. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ ఈ బిజినెస్‌ని ఈ ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? జూట్ బ్యాగ్ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి నీకు? హ్మ్. ఆర్డర్స్ ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? ఈ యెస్. బిజినెస్ ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలని ప్లానింగ్స్ ఉన్నాయి నీకు? నాకు నాకు ఫ్రెండ్ ఒకతనున్నాడు. నాకు ఎల్‌జిబిటీ కమ్యూనిటీ ఉంది సిద్ధార్థ్ అని. ఓకే. తను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నాకు ఈ యొక్క స్మాల్ ఇండస్ట్రీ కంపెనీకి సంబంధించి లోన్‌లు ఏ విధంగా మనం పొందుకోవచ్చు. హ్మ్. దెన్ ఈ యొక్క ప్రేమ్‌లీల క్రియేషన్‌ని మార్కెట్‌లోకి ఏ విధంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఏవైతే సోషల్ యాక్టివిటీస్‌లో ఉన్నాయో యూట్యూబ్, సోషల్ మీడియా. మీడియాస్ హ్మ్. ఇవి ఉన్నాయో వీటన్నిటిలలో నన్ను కొద్దిగా డెవలప్ చేయడానికి ఆయన ముందుకొచ్చారు. ఆయన ఓకే. సపోర్ట్ తీసుకుంటున్నాను. ఓకే. ఈ విధంగా ఇప్పటివరకు నాకు వాటిపైన అంత ఆశ లేదు. అంత అవగాహన లేదు. ఓకే. అయితే ఈ సోషల్ మీడియా త్రూ ఇది ఒక గుడ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఎందుకంటే మనం చేసే ఏ పనైనా కూడా జనాల్లోకి త్వరగా వెళ్ళాలంటే సోషల్ మీడియానే బాగా యూజ్ అవుతుంది. యెస్. సోషల్ మీడియా త్రూ నీకు ప్రమోషన్స్ చేసుకుంటున్నావు యెస్. ఈ బిజినెస్ సాధించడం కోసం. సో లాస్ట్ టైమ్ నేను విన్నాను మెట్రో స్టేషన్స్‌లో వైటిల్లో స్టాల్స్ పెట్టడానికి ఏమన్నా అవకాశాలొస్తాయి మీకని. దాని గురించి ఏంటి? మెట్రో స్టేషన్‌లో ఇప్పుడు స్టాల్స్ పెట్టాలంటే నాకు ఇప్పటివరకు అవకాశం రాలేదు. హ్మ్. ఎందుకంటే ఆ హ్మ్. మెట్రో స్టేషన్‌లలో వాళ్ళు డబ్బుని అడుగుతారు స్టాల్‌కి. ఓకే. నేను ఒక ట్రాన్స్ వ్యక్తిరాలుగా ఇప్పుడు వాళ్ళు వేలల్లో అడుగుతారు. హ్మ్. నా జూట్ బ్యాగ్ వచ్చేసి ఒకటి రూ. 150 హ్మ్. లేదా రూ. 100, రూ. 70, రూ. 50 ఉంటాయి. హ్మ్. ఇలాంటి బ్యాగులు అమ్ముకుంటే నేను ఈ 10 బ్యాగులు పోతే రూ. 1000 అవుతాయి. హ్మ్. ఆ 10 బ్యాగులు పోకపోతే నేను రూ. 1000 కట్టి నేను లాస్ పోతాను. లాస్ పోతావు. హ్మ్. కాబట్టి అలాంటి మెట్రో కానీ ఏవైనా ఇతర హ్మ్, వ్యక్తులు ఇట్లా స్పాన్సర్ ఇట్లా మీరు స్టాల్‌కు డబ్బులు పెట్టి కట్టాలి అని వస్తారు కదా! హ్మ్. అలాంటి టైంలో నేను కొద్దిగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఓకే. పేమెంట్ చేసి స్టాల్స్ పెట్టుకోండి. ఎవరైతే ఫ్రీగా స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారో అక్కడ పెడుతున్నావు. యెస్. సో ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి? ఓకేనా? బెటర్. ఆర్డర్స్ చాలా వస్తున్నాయి. హ్మ్. ఏంటంటే నేను కుట్టే బ్యాగ్స్ కర్ణాటక వరకెళ్ళాయి. అవును. చాలా క్వాలిటీ ఉన్నాయి. హ్మ్. కర్ణాటకలో హ్మ్. కథాకళి ఒక టీచర్ ఉన్నారనమాట. ఆ హ్మ్. టీచర్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం 100 బ్యాగులు కుట్టిపిచ్చి తీసుకెళ్లారు. హ్మ్. తర్వాత మన కమ్యూనిటీలోని కొంతమంది గృహప్రవేశాలకు రీసెంట్‌గా ఆ స్టిక్కర్ ఉంది గదా! హ్మ్. కింద పెట్టు. యెస్. యెస్. చూసాను. యాహ్! ఈ స్టిక్కర్ ని దిస్ ఈస్ హోప్ ఫార్మ్సా? యాహ్! యాహ్! ఎఫ్ వాళ్ళు హోప్ 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 ఫర్ హెల్త్. యెస్. హ్మ్. వాళ్ళు గూడా ఈ విధంగా ఆర్డర్ ఇచ్చి నా బిజినెస్‌ని అక్కడ పేరు పెట్టారు. చూసాను. యాహ్! ఆ! ప్రేమ్ లీలా క్రియేషన్స్ యెస్. అని మీ నంబర్ ఇచ్చారు. యెస్. సో మీరు కూడా ఎవరైనా బ్యాగ్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఇగో ప్రేమ్ లీలా క్రియేషన్స్ ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇవ్వబడుతుందండి. సో ఈ కాంటాక్ట్ నంబర్‌కి అప్రోచ్ అవ్వండి. మీరు కూడా బ్యాగులు కొనుక్కోండి. చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి బ్యాగ్స్ అన్నమాట. యెస్. సో ఇప్పుడు నీ బిజినెస్‌ని ఇంకెలా అంటే నాకు ఇంకొక డౌట్ ఏంటి ప్రేమలీల ఈ బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ చిన్న నుండి పెద్ద బ్యాగ్ వరకు ఉంది. యెస్. ఒక బ్యాగ్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది? నువ్వు దీంట్లో ఎంత ప్రాఫిట్ తీసుకుంటావు? ఎంత ఖర్చు అవుతుంది? ఎంతకు సేల్ చేస్తావు? ఇందాక చెప్పాను గదా! మీకు ఇదొక మీటర్ ఉంటుంది గదా! హ్మ్. ఈ మీటర్ మనకు రూ. 180 పడుతుంది. హ్మ్. ఈ రూ. 180లో ఇప్పుడు 16x16 బ్యాగ్ చేయాలనుకో, షాపర్ బ్యాగ్ ఉందనుకో, ఓకే. సపోజ్ ఇది చిన్న పర్స్ అనుకుందాం. ఓకే. చిన్న పర్స్ చేయాలంటే చిన్న పర్స్‌కి కావాల్సింది హ్మ్. హ్మ్. ఆహ్, దీనికి కావాల్సింది ఈ ఈ బ్యాగ్ కావాల్సింది ఏంటంటే రన్నర్. హ్మ్. జిప్. ఈ రన్నర్ గావాలి. ఓకే. తర్వాత జిప్ గావాలి. యెస్. తర్వాత థ్రెడ్ గావాలి. ఓకే. ఈ 4 థింగ్స్ కాకుండా మళ్ళీ నా
శ్రమ. శ్రమ. ఈ 5టిని నేను గుర్తు పెట్టుకొని ఒక బ్యాగ్ ని అమ్మడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఎంత అవుతుంది దీనికి చెప్పగలవా? అందాజుగా. ఇప్పుడు సపోజ్ ఇది వచ్చేసేసి మనము ఈ 1 మీటర్లోనే ఇలాంటి బ్యాగులు దగ్గర ఒక 9-10 బ్యాగులు కుడతాం 1 మీటర్లో. 1 మీటర్లో 9-10 కుడతామా? 9-10 కుట్టినప్పుడు దీన్ని మనము ఎంత తీసుకుంటామంటే ఇది రన్నర్ వచ్చేసి 5 రూపీస్, ఈ జిప్ వచ్చేసి 5 రూపీస్, ఈ జూట్ వచ్చేసేసి లేదన్నా ఇక్కడ మనకు ఒక 20 రూపీస్ వేసుకోవచ్చు. ఈ మొత్తం ఈ ఒక థ్రెడ్ వచ్చేసి 3 రూపీస్ వేసేసుకో. 10, 13, 20 ఎంత అయింది? 10, 20, 30. 26, 43. ఈ 43లో మన శ్రమ కలిపేసి ఒక 50 రూపీస్. ఓకే, టోటల్ 93 రూపీస్. ఆ 93 రూపీస్ ని మనము బ్యాగ్ అమ్మొచ్చు, కానీ ఈ బ్యాగ్ ని మేము ఎంతకు అమ్ముతాం అంటే 90 రూపీస్ కి అమ్ముతాం. ఓకే, నీ శ్రమ తగ్గించుకుంటాం, శ్రమ కాస్ట్ కొంచెం తగ్గిస్తాం. అంటే 1 మీటర్లోనే మనకు 9 బ్యాగులు వస్తున్నాయి. దోచుకున్న వాళ్ళకి అది ఎప్పటికైనా చెల్లించాల్సి వస్తుంది అన్న ఆ యొక్క విధానం ఉంది కాబట్టి నేను అట్లా దోచుకోను. ఏదైతే ఉందో దాంట్లో కొద్దిపాటి తక్కువ తగ్గించేసి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, వెరీ నైస్. ఇకపోతే ఫైనల్ క్వశ్చన్, నీ గోల్ ఏంటి అసలు? నీ ఏమేంటి అసలు? ఏం అవ్వాలనుకుంటున్నావు? బిజినెస్ తో పాటు ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వేమైనా సాధించాల్సినవి ఇంకా ఉన్నాయా? అలాంటివి నాకైతే చాలా కోరికలు ఏం లేవు ప్రస్తుతానికి. ఈ జీవితంలో ఒకటి గోలు, ఏదైతే ఒక ట్రాన్స్జెండర్ గా నేను ఈ సొసైటీలో ఉంటున్నానో ఒక మంచి పారిశ్రామికవేత్తగా నేను అభివృద్ధి చెంది మంచి పేరు సంపాదించుకొని మంచి అవార్డు రివార్డ్స్ లో తోటి ఉండాలని నా ఆశ. ఓకే, డెఫినెట్లీ ఆల్రెడీ నువ్వు తెలంగాణ సంబరాలు అవార్డు తీసుకున్నావు. దానికి నేనే హోస్టింగ్ చేస్తాను, నేనే చంద్రముఖి హోస్టింగ్ చేస్తాను, నాకు గుర్తుంది. ఇలాంటి అవార్డ్స్ ఇంకా నువ్వెన్నో తీసుకోవాలి. ఫిలిం ఇండస్ట్రీలో కూడా జోష్ అకాడమీ వాళ్ళు కూడా ఇచ్చారు. జోష్ అకాడమీ వాళ్ళు ఎప్పుడది? రీసెంట్ గా ఇచ్చారు, అక్టోబర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. నువ్వు ఇంకా ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకోవాలి. నీ బిజినెస్ లో నువ్వు అనుకున్న స్థానానికి ఇంకా ముందుకెళ్లాలని మా ఛానల్ తరపు నుండి మేము అందరం కోరుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్ అండ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ప్రేమలీల. సో చూసారు కదండి ఇప్పటి వరకు. సో ప్రేమలీల అతి కష్టంలో వచ్చినప్పటికి కూడా, పేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ కూడా కమ్యూనిటీ బేస్డ్ అయినటువంటి స్టార్టింగ్ తన కెరీర్ సెక్స్ వర్కర్గా తన కెరీర్ స్టార్ట్ అయినప్పటికీ కూడా, సో నేను ఏదన్నా సాధించాలి, నేను గౌరవంగా బ్రతకాలి అనే పట్టుదలతో, కృషి పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించగలరు. నాట్ ఓన్లీ మెన్ ఉమెన్ కాదండి, ట్రాన్స్ పర్సన్ కూడా తను ఎంతో సాధించగలదా అని ప్రూవ్ చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడుతూ, సో జూట్ బ్యాగ్ తయారు చేస్తూ ఇంకొంతమందికి జూట్ బ్యాగ్ మేకింగ్ని నేర్పిస్తూ ముందుకు సాగిపోతుంది. సో మరింకొక ఎపిసోడ్తో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమలీల లైఫ్ అయితే చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది. ఎవరి లైఫ్ అయినా బ్యూటిఫుల్గానే ఉండాలి. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ షోలో ఈరోజు మనం ప్రేమలీలాన్ని పలకరించాము. మరొక ఎపిసోడ్లో మరొక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ షోలో ఇంకొక బ్యూటిఫుల్ ట్రాన్స్ పర్సన్ లైఫ్ జర్నీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్.